శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ అమ్మ దైవాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. అలానే ఈరోజు అష్టమి రోజు నేను పూజ ఎలా చేశాను ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మామూలుగా అంతా అమ్మ దగ్గర క్లీన్ చేసుకున్నాను. పువ్వులన్నీ తీసేసి క్లీన్ చేసుకొని ఫ్రెష్గా అమ్మకు మళ్ళీ పువ్వులతో అయితే అలంకరించుకున్నా. తర్వాత గణేశుడికి కూడా పూజ చేసుకొని తర్వాత కామాక్షి దీపం కాకుండా ఈరోజు అష్టలక్ష్మి దీపం అయితే నేను వెలిగించుకొని అక్కడ దీపం దగ్గర కూడా అయితే పువ్వులు ఈ విధంగా అయితే నేను పువ్వులు పెట్టుకొని నేను అమ్మకైతే అభిషేకం అయితే చేసుకుంటున్నాను. నేను రోజు అభిషేకం చేసుకుంటున్నా. అలానే ఈరోజు కూడా అభిషేకం అష్టమి రోజు అభిషేకం అయితే చేసుకుంటున్నాం. మనకు పంచమి అష్టమి అమ్మకు ప్రత్యేకంగా అయితే మనం చేసుకుంటాము. అంటే ఆ 9 రోజులు చేయలేని వాళ్ళు ఈ 2 రోజులు చేసుకోవచ్చు. నేను ఈరోజు అష్టమి రోజు అయితే అమ్మకు ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నా. రోజులాగానే ఇక్కడ మామూలుగా వాటర్ పోసి పసుపు వాటర్ కూడా పోసుకొని అభిషేకం అయితే చేసుకున్నాను. అలాగే కుంకుమ కలిపిన వాటర్ కూడా అయితే నేను పోసుకొని ఇలా అభిషేకం అయితే చేసుకుంటున్నా. అలానే గంధము మళ్ళీ వాటర్ కూడా పోసుకొని నేను అయితే అభిషేకం అయితే చేసుకున్నా. తర్వాత కొన్ని పువ్వులు కూడా తుంచుకొని అమ్మ మీద ఇలా చల్లి కొంచెం వాటర్ అయితే మళ్ళీ నేను అమ్మవారి మీద ఇట్లా వాటర్ అయితే పోసుకున్న తర్వాత మామూలుగా మళ్ళీ క్లీన్ చేసుకొని అమ్మను కూర్చోబెట్టుకుని అదే ప్లేట్లో పంచామృతాలతో అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటున్నా. అమ్మకు పంచామృతాలు అంటే ఏమీ లేదండి, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె, ఇవే పంచామృతాలు. అంటే మన దగ్గర పండ్ల రసం ఉన్నా లేకుంటే పండ్లు ఉన్నా అవి కూడా అమ్మకు అయితే అభిషేకం లాగా అయితే చేసుకోవచ్చు. ఈ అభిషేకాన్ని మనమేనే తీసుకోవచ్చు ఇలా ఉపవాసం ఉన్నప్పుడు. అలా అంటే మనం ఎక్కడ అంటే పువ్వులు అవి కలిపిన వాటర్ అయితే మనం చెట్ల మొదలు అయితే పోయాలి. ఇవైతే పడేయకండి, మీరే తీసుకోండి, చాలా మంచిది. పంచామృతం అమ్మకు చేసింది మనం తీసుకుంటే. నేను ఈ విధంగా అయితే పంచామృతాలతో అయితే అమ్మని అభిషేకం అయితే చేసుకున్నా. తర్వాత క్లీన్ చేసుకున్నా. గంధము కుంకుమ బొట్లు అయితే అమ్మకు పెట్టుకొని అలంకరించుకున్నా. అలానే వస్త్రం కూడా కట్టి అమ్మకు ఒక పీఠం మీద తమలపాకు పెట్టి అందులో పసుపు కుంకుమ అక్షంతలు పెట్టి అమ్మను కూర్చోబెట్టుకున్నాను. అలానే ఆ పక్క పసుపు కుంకుమలు అయితే పెట్టుకొని చిన్న ఎలిఫెంట్ ఉంటే అవి కూడా పెట్టుకున్నాను అమ్మ దగ్గర. అలానే నాకు దగ్గర వారాహి దీపం ఉంది చిన్నది. అమ్మవారికి మళ్ళీ పీఠం వేసి ఆ దీపానికి తమలపాకు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ దీపం అయితే పెట్టాను. కుంకుమ బొట్లు పెట్టుకొని నూనె పోసుకొని నువ్వుల నూనె ఎర్ర ఒత్తులు అనేది పెట్టుకొని నేను రెడీగా పెట్టుకున్నాను. అలా ఇక్కడ అమ్మకు చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు అయితే నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. మనకు అమ్మవారి అష్టోత్తర నామాలు లలితాదేవి అన్నీ ఉంటాయి కదా, అవి చదువుకుంటూ అక్కడ పెట్టాను. తర్వాత ఏకహారతి అయితే నేను ఈ విధంగా అయితే దీపం వెలిగించుకున్నాను. మనం డైరెక్ట్గా అగ్గిపుల్లతో అయితే వెలిగించుకోకూడదు. ఏకహారతి కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలి. తర్వాత నేను ఇక్కడ బెల్లం పానకం కూడా అమ్మవారికి పెట్టాను. మనకి ఏ నైవేద్యం ఉన్నా లేకపోయినా అమ్మవారి నాకు రోజు ఈ నైవేద్యాలు కావాలని ఏం అడగదు. బెల్లం పానకం ఉన్నా కూడా అమ్మవారికి రోజు బెల్లం పానకం పెడితే చాలా మంచిది. ఇలా బెల్లం పానకం కూడా నేనైతే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను. తర్వాత కుంకుమార్చనలాగా నేను అమ్మవారికి అయితే నేను ఇక్కడ చేసుకుంటున్నా. మనం కుంకుమార్చన ఏం చేసుకోవచ్చు, మనం ఎర్ర అక్షింతలు ఉన్నాయి కదా, అక్షింతలతో కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి చదువుకుంటూ ఇట్లా చేసుకోవచ్చు, లేకపోతే పువ్వులతో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఏదైనా అమ్మకు ఎర్ర పువ్వులు కానీ ఎర్ర అక్షింతలు కానీ కుంకుమ కానీ అమ్మకు ప్రత్యేకంగా ఎర్రతో చేస్తే ఎర్రకు సంబంధించినవి చేస్తే చాలా మంచి ఎర్ర వస్తువులతోటి. నేనైతే ఇక్కడ కుంకుమార్చన ఈ విధంగా చదువుకుంటూ లలితాదేవి అష్టోత్తర నామాలు అన్నీ చదువుకుంటున్నా. ఎందుకంటే లలితాదేవి స్వరూపురాలే ఈ వారాహిదేవి, చాలా మహిమ గల తల్లి. ఇలా అయితే నేను చదువుకున్నాను. అలానే ఈరోజు నేను నారికేల దీపం అనేది పెట్టుకుంటున్నా. ఒక ప్లేట్ తీసుకొని అందులో 3 గుప్పిలు కానీ 5 గుప్పిలు కానీ బియ్యం పోసుకోవాలి. నేనైతే ఇక్కడ పోసుకున్నా. 3 గుప్పిలు పోసుకొని అమ్మవారికి నేను దీపం అయితే ఈ విధంగా వెలిగించుకుంటున్నా. ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ అయితే పగలగొట్టుకొని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పెట్టుకున్నా. ఈ బియ్యంలో పసుపు కుంకుమ వేసి ఆ కొబ్బరి గిన్నెలు ఉన్నాయి కదా అవి కూడా అయితే తెచ్చుకొని ఇలా పెట్టుకున్నాను. 2 ఒత్తుల కింద ఒక ఒత్తిలాగా చేసుకొని ఒత్తులు అయితే పెట్టుకున్నాను 2 కొబ్బరి గిన్నెలలో. తర్వాత నూనె అయితే నువ్వుల నూనె పోసుకొని పువ్వులతో అయితే ఈ విధంగా అయితే నేను అంటే చుట్టూరు అలంకరించుకుంటున్నా. అక్కడ అలంకరించుకున్న తర్వాత మళ్ళీ మనం ఒత్తులు కూడా ఇలా ఏకహారతితోనే వెలిగించుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత అన్ని పువ్వులు ప్లేట్లు పెట్టుకున్న తర్వాత వెలిగించుకోవాలి. నేను తర్వాత ఇక్కడ ప్రసాదం కింద అయితే నేను దానిమ్మ అవి పెట్టాను, ఇలా వెలిగించుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ధూపము అంటే అగరబత్తులు ధూపము మామూలుగా హారతి అయితే ఇచ్చుకున్నాను. కర్పూరంతో అయితే హారతి ఇచ్చుకున్న తర్వాత
మళ్ళీ నిమ్మకాయల దండ కూడా అయితే నేను వేసాను. అది చిన్న షార్ట్ వీడియో లాగా చేసి నేను మనం మామూలుగా అమ్మవారికి ఏ అమ్మవారికైనా శుక్రవారం మంగళవారం కూడా ఇలా నిమ్మకాయల మాల అయితే వేసుకోవచ్చు. నేను నిమ్మకాయల మాల ఎలా చేశాను అన్నది కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి. నేనైతే అమ్మవారికి పంచామృతాలతో అంటే పంచహారతి అలా హారతి అయితే ఇచ్చుకొని తర్వాత ఇక్కడ నేను నిమ్మకాయతో కూడా స్పెషల్గా ఈరోజు నిమ్మకాయ మీద అది కర్పూరం పెట్టి వెలిగించి అమ్మవారికి నిమ్మకాయతో కూడా అయితే నేను అమ్మకు హారతి అయితే ఇచ్చాను. అన్నిట్లా ధూపం అన్నీ వేసుకొని హారతి అయితే నేను ఈ విధంగా ఇచ్చుకున్నాను. నా పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్నాను. నాకైతే ఇలా నిమ్మకాయల మాల అలా పువ్వులతోటి అలంకరించుకొని ఇలా కొబ్బరి దీపాలు అలా పెట్టుకొని చేసుకున్నాను. అష్టమి రోజు నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఈరోజు అయితే బెల్లం పానకము ప్రసాదం కింద అమ్మకు దానిమ్మ ఇష్టం కాబట్టి దానిమ్మ అవి అయితే పెట్టాను పూజలో. నేనైతే ప్రత్యేకంగా అయితే ఏమి ఈరోజు నైవేద్యం అయితే చేయలేదు. నేను ఇవి అమ్మకు మనం ఒకవేళ లేకపోయినా బెల్లం పానకం ఉన్నా చాలు. నేనైతే ఈరోజు ఇదే చేశాను. ఈవినింగ్ ప్రసాదం కింద అంటే అమ్మకు చక్కెర పొంగల్ కానీ పులిహోర కానీ ఏదైనా పెడదాంలే అన్నట్టు మార్నింగ్ అయితే పూజలు అయితే నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇదండి ఈరోజు పూజ నాది అష్టమి రోజు. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కంపల్సరీ అయితే ఒక లైక్ చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. కంపల్సరీ అయితే లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ అయితే ఇవ్వటం లేదు. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే ఇంకా కొంచెం మందికి రీచ్ అవుతుంది నా వీడియో అనేది. నాకు కూడా కొంచెం రీచ్ అవుతే నాకు కూడా అంటే ఇంకా చెయ్యాలి, ఇంకా మనకు తెలిసింది చెప్పాలి అనేది నాకు కూడా ఉంటుంది. కంపల్సరీ అయితే చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మరీ చెప్తున్నాను. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా నేను కొంచెం ముందుకైతే వెళ్ళగలుగుతాను. మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇలానే ఉండాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ అండి. అలానే కొంతమంది చేసుకోలేదు కదా, చేసుకోండి. అలానే నాకు మంచిగా కామెంట్లు కూడా పెడుతున్నారు, అడుగుతున్నారు, డౌట్లు ఉన్నాయి కూడా కొంతమందికి చెప్తున్నా కూడా నేను అందరికైతే చెప్తానండి కంపల్సరీగా. ఇదండి ఈరోజు వీడియో.